మమ్మల్ని భారతీయ జనతా పార్టీ నిలగొట్టండి, మీరు రండి. చామల గారు ఈ వైపు ఉండే పార్టీకి రండి, మేము నడవకపోతే నిలగొట్టండి. వింటున్నారు కదా రాకేష్ గారు, క్లియర్ గా వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు ఈ ఎలక్షన్ లో. నేను రాకేష్ అన్నని ఫస్ట్ చెప్పిన, రాకేష్ అన్న స్టాండ్ రాకేష్ అన్నది, రాకేష్ అన్న సర్వైవల్ రాకేష్ అన్నది, రాకేష్ అన్న పొలిటికల్ స్టాండ్ రాకేష్ అన్నది, రాకేష్ అన్న ఉన్న పార్టీ, నేనున్న పార్టీ, నాకున్న క్యాండిడేట్, వాళ్ళకున్న క్యాండిడేట్ డిఫెండ్ చేసుకోవడం అనేది ఈ డిబేట్. వాళ్ళ లాజిక్, వాళ్ళ లైన్ ఒకటే, సింగిల్ లైన్, పోలరైజింగ్ ది కాస్ట్ పాలిటిక్స్. పోలరైజింగ్ అంటే ఇప్పుడు ఆయన చెప్పకనే చెప్పిర్రు రాకేష్ అన్న ఏమని, అట్లీస్ట్ మనం అందరం ఏకం కావాలి, మనం ఏకమైతే 18% ఓటర్లను తెప్పికొట్టారంటే హిందువులందరినీ ఏకం కమ్మని చెప్తున్నారు కదా. నేను అనేది ఏంటంటే ప్రతి పాలిటిక్స్ ని తీసుకొచ్చి కాస్ట్ కు రాయడము, కాస్ట్ కు తీసుకొచ్చి పోలరైజ్ చేయడం అనేది వాళ్ళ అజెండాగా పెట్టుకుర్రు. కాకపోతే నేను అనేది ఏంటంటే కొన్ని దిక్కుల పని చేస్తుంది, కొన్ని దిక్కుల పని చేయదు, కొన్నిసార్లు అవకాశం వస్తుంది, కొన్నిసార్లు అవకాశం రాదు వాళ్ళకు. కాకపోతే పబ్లిక్ కూడా చాలా మందికి చదువుకున్న వాళ్ళు కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇది మనది సెక్యులర్ కంట్రీ. ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఇండిపెండెన్స్ నుంచి కూడా మనము ఇంక్లూజివ్నెస్ తోటి బతికిన వాళ్ళము. ఇంక్లూజివ్ ఐడియాలజీ తోటి ఇండియా ముందుకు పోతుంది తప్ప ఈ ఎక్స్క్లూజివ్ లేకపోతే ఈ పోలరైజేషన్, ఈ కట్ థ్రోట్ పాలిటిక్స్, వాళ్ళ విషపూరితమైనటువంటి ఒక విషయాన్ని చిమ్మేటువంటి ప్రయత్నం ప్రజల మనసులలో తీసుకొస్తే ఏమైందంటే వాళ్ళు అనుకుంటున్నట్టు ఇది సివిల్ వార్ క్రియేట్ ఒక దారి తీసే అవకాశం ఉంటుంది రాను రాను ఇట్లా చేస్తే. అట్టడుగు వర్గాలను తొక్కేద్దాము, ముస్లింలను, చిన్న చిన్న కులాలను మొత్తమే నామరూపాలు లేకుండా చేద్దామన్న ఆలోచన. దయచేసి అంటే మదాలు ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. సివిల్ వారి వేయము, ఏ వారి వేయము, సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్. అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ భారతదేశంలో అంబానీలు అదానీలు మాత్రం అమెరికాలో ఉన్నటువంటి బిల్ గేట్స్ అమెరికాలో ఉన్నటువంటి బీట్ చేసి ముందుకు పోతున్నారు. మరి మన ఎకనామీ ఈ రోజు మన ఎకనామీ ఒక 5-6 వ్యాపారం ఓడు బాగుపడతలేడు. మరి వికాసం చిన్న చిరు వ్యాపారాలకు ఎందుకు వర్తిష్టం లేదో చెప్పాలి. భరత్ గారు అన్న నాకు ఒక 2 నిమిషాలు ఇవ్వండి. అభివృద్ధి ఈ రోజు రైమత్ నగర్, అలీ నగర్, కేవలి చౌకి ఇవన్నీ డెవలప్ చేసింది మేమే, చేస్తున్నది మేమే. ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్ కావచ్చు, లేకపోతే రేషన్ కావచ్చు, ఇవన్నీ పేద వర్గాల నిధులే వస్తలేవు. అభివృద్ధి ఇవాళ మెట్రో ఫేజ్ 2 కోసము ఎన్ని రోజుల నుంచి పాకులాడుతున్నాము హైదరాబాద్ సిటీని డెవలప్ చేద్దామని. నిన్న 25,000 కోట్లు ఇవ్వలేదన్నా. మీరు రిపోర్ట్ ఏమంటున్నా, కళ్ళు కనవని 80 కిలోమీటర్లు మొత్తం మీకు ఎందుకు? మీ ఆస్తులు ఉన్నాయన్నా, అదే ఫ్యూచర్ సిటీ దగ్గర ఏమున్నాయన్నా మీకు? ఈయనకి సమీర్ ఒకటి భరత్ గారు దీని మీద నిజ నిర్ధారణ కమిటీ వేయండి. ఇంటెక్స్ వెళ్తారు హైదరాబాద్, ఉప్పల్ నుంచి ఔసాపూర్ అయ్యారు మెట్రో, కనబడని 4వ సిటీకి వేస్తారు ఫ్యూచర్ సిటీకి. ఎవరి ఆస్తులు ఎందుకు? ఆడ జనాభానే లేదు ఇప్పటి వరకు. అక్కడ మీరు మెట్రో వేస్తారా అన్న? ఇది ఒక్కవేళ హైదరాబాద్ లో ఉన్న ఎక్కడద్దు ఒక ఇంటలెక్చువల్స్ ఒక 5గురిని పెట్టండి. ఈ రోజు ఉప్పల్ నుంచి ఔషాపూర్ అవసరమా, గట్కేసర్ అవసరమా, లేదు కళ్ళకు కనబడని ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు అవసరమా? ఇది ఎవరన్నా దయచేసి మీరు రాజకీయాలలో నిరూపించండి. ఎక్కడుందన్న ఫ్యూచర్ సిటీ? దానికి 40 కిలోమీటర్లు వేస్తావా మెట్రో? 18-20 కిలోమీటర్లు మెట్రో నీకు ఉప్పల్ నుంచి షామీర్పేట అయ్యవా? మీ ఆస్తులు పెంచుకోవడానికి, వేలాది కోట్ల అవినీతి చేయడానికి మీరు అట్లా ప్రపోజల్ చేస్తే ఎవరు ఒప్పుకుంటారన్నా? ప్రజలకు పనికొచ్చే ప్రపోజ్ చేయండి అన్నా. 150,000 కోట్ల మూసి అంటారన్నా. 150,000 కోట్ల మూసి ఏం చేస్తారన్నా? మక్కలు కొనరు, జొన్నలు కొనరు, చెప్పిన వాగ్దానాలు ఇయ్యారు, ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ కరెక్ట్ కాదు కిరణ్ అన్న. నేను ఒకవేళ ఈ మాటకి కట్టుబడి ఉన్నా, మీరు ఏ శిక్షకైనా సిద్ధమే. ఈ రోజు హైదరాబాద్ లో ఉన్న ప్రజలందరినీ ఒక్కసారి వాళ్ళ ఒపీనియన్ అడగండి అన్న. ఉప్పల్ నుంచి ఔషాపూర్ అడుగుతారా? కళ్ళకు గనవని 4th సిటీ మెట్రో ప్రపోజ్ చేస్తారా? భరత్, ఇది తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు ఇలా ఉన్న గుడుపురాన్ని తెలుసుకోవాలా. ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ ఎన్ని వేల ఎకరాల భూములు పెట్టుకున్నారు అక్కడ. మనుషులు ఏం దగ్గర మెట్రో ఎందుకండి? నిరంతరం ట్రాఫిక్ లో మునిగి ఉప్పల్ నుంచి ఔషాపూర్ ఎత్తావా అన్న?
మేమంతా ఇంత కొంచెం జ్ఞానం ఉందన్న. మేము కూడా రియల్ ఎస్టేట్ చేసినాం మీ లెక్కగానే, మేము కూడా వ్యాపారాలు చేసినాం, మేము కూడా హైదరాబాద్ లో బతున్నాం. కానీ మాకు భారతీయ జనతా పార్టీకి అది లేదన్న. ఎక్కడ అవసరం అక్కడ 25,000 కోట్లు ప్రతి చోట రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక తెలంగాణ అయినా ఒకటే, మాకు మహారాష్ట్ర అయినా ఒకటే, భారతదేశం 29 రాష్ట్రాలు మాకు ఒకటే. మీకు ఏదైనా ప్రత్యేకంగా ఎజెండా ఉంటే ఉండిండొచ్చు, మీ భూములు ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు, మీరు 6 లేన్ రోడ్ 12 లేన్ రోడ్ ఏదైనా ఫ్యూచర్ సిటీ నుంచి మీకు. సార్ చెప్పండి ఒక్క నిమిషం. రాకేష్ రెడ్డి గారు, చామల గారు. రాకేష్ రెడ్డి గారు మేము 25 కోట్లు ఇచ్చినాం, మేము 15 కోట్లు ఇచ్చినాం అని ఈ సెంట్రల్ గవర్నమెంట్ కి ఏమైనా ఎక్స్ట్రా బడ్జెట్ ఉంటుందా? రాష్ట్రాల నుంచి వచ్చే డబ్బులు ఇంకా తిరిగి పంపిస్తారా? మన రాష్ట్రం నుంచి వచ్చే ట్యాక్సులు 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ దద్దమ్మ ప్రభుత్వం వల్ల మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకుండా మనం కట్టిన ట్యాక్సులు లక్ష కోట్లు పైనే. నేను చెప్పాలంటే 1-2-3 లక్షల కోట్లు ఈజీగా ఉంటుంటారు, లెక్కలు చూడాలి. వేరే రాష్ట్రాలకు దండుకొని తీసుకొని పోయారు బీజేపీ పాలిత రాష్ట్రాలకు. ఎందుకంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నిమ్మకు నీరెత్తినట్టుండి 40% మ్యాచింగ్ గ్రాంట్ ఇయ్యక రాష్ట్రంలో ఇచ్చి మనం కట్టిన ట్యాక్సులు మనకు వెనకకు రాలే. ఇప్పుడు సడన్ గా ఏదో డబ్బులు 10 ఏళ్ల తర్వాత ఇవ్వాలా మా ముఖ్యమంత్రి గాని 10 సార్లు ఢిల్లీకి పోయి అక్కడ ఉన్న మంత్రులతో చర్చలు చేసి ఈ రోజు నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఆ క్రెడిట్ కూడా వాళ్ళే తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే ఈ డబ్బులన్నీ ఎవరి? తెలంగాణ రాష్ట్రంలో కట్టిన ప్రతి ట్యాక్స్ తెలంగాణ ఉండాలంటే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఊళ్ళకు రిటర్న్ వస్తాయి. నరేంద్ర మోడీ ఆస్తులమ్మి మనకి ఉండాలా, బ్రహ్మోత్సవం అంటే అంబానీ ఆస్తులమ్మి తెలంగాణ విషయం చెప్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం సంపద భారత ప్రభుత్వం దేశాన్ని కాపాడాలా. ఈ దేశాన్ని ప్రభుత్వానికి ఆర్పితున్నటువంటి శిస్తులో భాగం వస్తే ఉల్లిగడ్డలు టమాటాలు కొనే రాష్ట్ర ప్రభుత్వాలుగా తెలంగాణ రాష్ట్రం నిధులు తీసుకురావడంలో దద్దమ్మ వల్ల నిధులు రాలేదు. ఆర్మీ కావచ్చు, క్షిపణులు కావచ్చు, ఆయుధాలు కావచ్చు, మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు కావచ్చు, మేక్ ఇన్ ఇండియా ఆయుధాలు కావచ్చు, 2016 నుంచి విదేశీ అప్పులు చేయని దేశం కావచ్చు. వీళ్ళకి ఏమర్థమవుతుంది? భవిష్యత్ తరాన్ని తాకట్టు పెట్టి ఎవరికి ఏం అర్థం కావాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు కొత్తగా వికసిత్ భారత్, ఇది మనం ఫెడరల్ స్ట్రక్చర్ గవర్నమెంట్ మనది. భారత్ కు నిధులు స్టేట్ నుంచే పోతాయి, మళ్ళా స్టేట్ కే రిటర్న్ వస్తాయి. కానీ గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ విఫలమైంది సెంట్రల్ గవర్నమెంట్ నిధులు తీసుకురావడం. మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకుండా ఉన్న డబ్బులన్నీ ఇక్కడ కమిషన్ల కోసం. సో ఇప్పుడు బీఆర్ఎస్ ఒక నిమిషం చామల కిరణ్ గారు, బీఆర్ఎస్ విఫలమైంది కానీ మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు కంటోన్మెంట్, ఈ రోడ్స్, డిఫెన్స్ ల్యాండ్స్ అప్పగిచ్చారు, బాగానే కోఆపరేట్ చేస్తున్నారు కదా మరి కేంద్రం. నేను 100 సార్ నేను ఏమంటున్నా, నేను బీజేపీ వైకి నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా ఉండి నేను బీజేపీ నాయకులను వాళ్ళు చేస్తున్న పనిని తప్పుపడతలేదు, వాళ్ళ ఎన్నికల ప్రచారాన్ని తప్పుపడతా తప్ప అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు కోఆపరేషన్ బాగానే చేస్తుర్రు. ముఖ్యమంత్రి గారు కూడా వీలైనంత మటుకు వాళ్ళని కలుస్తుర్రు. గత ప్రభుత్వానికి మాకు తేడా ఏంటంటే గత ప్రభుత్వం కేసీఆర్ నిజాం లెక్క ఇది ప్రత్యేక దేశం అనుకొని బతికిండి ఆయన తెలియక. ఇది తెలంగాణ అనేది ప్రత్యేక దేశము, మోడీ అంటోడు మనకు సంబంధం లేదు, మోడీ వస్తేంది బోర్డు ఎత్తేంది, ఎవడొస్తే నేనెందుకు రిసీవింగ్ పోతా అనుకొని తప్పించుకొని తిరిగి వాళ్ళతో దూరం తిరిగి రాష్ట్రానికి నష్టం జరిగింది. ఇవాళ మా పార్టీలు వేరైనా మేము ఎందుకు పోతున్నాము? మనం ఫెడరల్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు మనం కట్టిన ట్యాక్సులు మనం తెచ్చుకోనికి మనం పోయి అడుక్కోవాల్సిన అవసరం ఉంటది కదా. మనం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి తెచ్చుకోవాలి, లేదా మన చేత కాకపోతే దండం పెట్టి అడుక్కోవాలి. ఎందుకంటే మన ప్రజలు ఓట్లేసింది నీ యొక్క నియంత్రణ ఒకట చూపిమని కాదు, నీకున్నటువంటి దరిద్రపు ఆలోచనల్ని ప్రజల మీద రుద్దకుండా చేయడానికి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇంక్లూజివ్ మ్యాన్. ఇవాళ బీజేపీ దగ్గరికి పోతుండు, బీజేపీ నాయకులను కలుస్తుండు, ప్రధానమంత్రిని ఇడికి వస్తే కూడా పెద్దన్న పాత్ర పోషించాలని 10 జనం ముందే చెప్పిండు కదండి. సో మాకేం దాపరికాలు లేవు, మాకు ప్రజలే ముఖ్యం. మేము ప్రజలకు మాకు ఓటేసిన ప్రజల కోసం తల తాకట్టు పెట్టడానికి రెడీగా ఉన్నాం. మాకు ఆత్మగౌరవం కూడా అవసరం లేదు. వాళ్ళకి మంచి జరుగుద్దంటే మోకాళ్ళ మీద నిలబడి అడుక్కుంటాం. అర్థమైందా? ఎందుకంటే మమ్మల్ని గెలిపించింది ప్రజలు. ఓకే, సో మీరైతే కాన్ఫిడెంట్ గా ఉన్నారు జూబ్లీహిల్స్
బై ఎలక్షన్ కాన్ఫిడెన్స్ ఏంటి సార్? ఇంకా ఇది ఎన్నికలు అయిపోయినాయి, ఇంక ఏదో మమా అన్నట్టు ఇవ్వాలంతే. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు క్యాండిడేట్ మీదనే కాన్ఫిడెన్స్ లేక ప్లాన్ బి కూడా పెట్టుకోరు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. ఎంఐఎం మీద బాగా నమ్మకం అన్నకు. ఇప్పుడు ఎంఐఎం మీద నమ్మకం కాదన్నా, మీ మీద నమ్మకము. ఎందుకంటే మీరు మీ మీద బ్రహ్మాండమైన నమ్మకం ఉంది మాకు. ఎందుకంటే మీరు ఏమంటున్నాను ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా మీకు, మీరేదో ఇప్పుడు వచ్చి ఇమీడియట్ గా వచ్చి హిందువులందరూ ఏకం చేసేసి ముస్లింల పేరు చెప్పి 90% ఓట్లు 80% ఓట్లు వేయించుకోవాలన్న ఆలోచన అనేది మీది రాంగ్ ఆలోచన. అనకపోతుంది మన మాట. ఎందుకంటే మనం లేనేలేం కదా, మనకి ఏంది, మనం ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి ఉన్న మద్దతు ఇండైరెక్ట్ గా. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలలో మీకు ఎట్లయితే మద్దతు ఇచ్చారో వాళ్ళకి ఏదో మద్దతు ఇవ్వాలనుకొని ప్లాన్ వేసుకొని వచ్చినట్టు. మేము ఒకటన్నా గెలుపోవటంలో మమ్మల్ని ప్రభావితం చేయాయి, గెలుపోవటంలో మమ్మల్ని కటింగే. ఇది చెప్పదలుచుకుంటున్నాం. ఒకటి ఇది కూడా చెప్పదలుచుకుంటున్నాం, ఏమని, నీ సంఖ్యనే నీకు రేపు తెల్లారి మరణ మృదంగం అవుతుంది. హిందువులకు నీ సంఖ్యనే నీకు మరణ మృదంగం అవుతుంది. ఏదైతే సంఖ్యలు పెంచి ఈ రోజు 5,000 10,000 నుంచి 1,25,000 వచ్చారో నేను శాసిస్తున్నారు. ఇంకా కొద్దిగా వేరకంగా ఇంకా కాంగ్రెస్ సెక్యులర్ కానరాదు. ఇలా అడ్రస్ ఉండదు అక్కడ, సెక్యులర్ అడ్రస్ ఉండదు. ఇక అక్కడ మొత్తం దారుల్ సలాం ఆర్డర్స్ పాస్ అవుతాయి. కాబట్టి దయచేసి అందరికి చెప్తున్నా, హిందూ ప్రజలకు ముఖ్యంగా ముస్లిం ప్రజలకు కూడా చెప్తున్నా, దయచేసి మీ మతతత్వ రాజకీయాలకు వెళ్ళకండి. మీరు దేశం అభివృద్ధి పథంలో అందరినీ కలుపుకొని తీసుకెళ్తున్న భారతీయ జనతా పార్టీ వైపు రండి. మేము ఎట్లయితే మిగతా గెలిపిస్తున్నాము, అందరినీ కలుపుకునే పార్టీ బీజేపీది కాదు అంటారు, అంతేనా చామల కిరణ్ గారు? కాంగ్రెస్ మీరు అనేది ఏంటంటే అందుకు బాగానే చెప్పిండు, నాకు ఆ పంచ్ లైన్లు అన్ని నచ్చినాయి. కాంగ్రెస్ వాళ్ళు అట్లని అనే బేడగొట్టిండ్రు, అన్నదమ్ముల మధ్యన విషం పోసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఈ కాంగ్రెస్ వల్లనే ఈ దేశం విడిపోయింది. ముస్లింస్ హిందువుల మధ్యన చిచ్చు రేపిందే ఈ కాంగ్రెస్. మేము కలిసి ఉండాలనుకున్నాం, అప్పుడు కూడా మంచి నాయకులు అందరు కలిసి ఉండాలనుకున్నారు. కాబట్టి దీనికి అంత డెప్త్ గా పోతారని ఫ్యామిలీ పాలిటిక్స్ తో ఇప్పుడు కూడా ముస్లింస్ మంచి వాళ్ళే. ఈ కాంగ్రెస్ పార్టీ ముస్లింస్ హిందువులను ఎప్పుడు గెలవనియ్యదు. వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాలు, మైనార్టీ బుచ్చగింపు రాజకీయాలు చేసినందుకు వాళ్ళకి మనుగడ ఉంటది. ఎందుకంటే 65 ఏళ్ళు దేశాన్ని బస్సు పట్టించిన పార్టీ ముస్లింస్ వద్ద కూడా తెలిసిపోయింది. కాబట్టి క్రిస్టియన్స్ అందరికి చెప్తున్నా, నువ్వే ఒకటే చెప్తున్నానన్నా, కలిసి ఉందాం, కలిసి తిందాం. కాంగ్రెస్ నాయకులు విషయం పోయకండి. మీరు ఎన్ని రోజులు చేసినా వాళ్ళు మా ధర్మం మారిన మా బంధువులు ఎట్లయితే గరీబ్ నవీ కాజియాని ఎట్లయితే 90 లక్షల మంది హిందువులని మతం మార్చిన వాళ్ళే 40 కోట్ల మంది ముస్లింలు. ఈరోజు వాళ్ళు మా హిందువులన్నా, వాళ్ళ డిఎన్ఏ మాది, వాళ్ళ పూర్వీకులు మా పూర్వీకులు ఒకటే, మా ధర్మం ఒకటే. దయచేసి మీరు కాంగ్రెస్ వాళ్ళు ఇంకా 3 రాష్ట్రాలలో ఉన్నారు, మీరు విముక్తి అయితే ముస్లిం సోదరులను మార్చుకుంటాం, అలా గతం చెప్తాం. మీరు మీ తాతలు ముత్తాతలు అందరం మొలతాడు కట్టుకున్న వాళ్ళమే ధర్మాన్ని. నేను ఏ ముస్లింస్ కాదు, ఈ దేశంలో ఉన్న ముస్లింస్ అంతా మా సోదరులు, మా రక్తం, మా డిఎన్ఏ. కాదని ఒక్కరు కూడా ఛాలెంజ్ చేయండి చూస్తాను. కాదని బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియాలో ఉన్న ముస్లింస్ అందరు మా సోదరులే. మీరు డిఎన్ఏ టెస్ట్ చేయండి. ఎప్పుడైతే 8th సెంచరీలో కాజా గరీబ్ నవాబీ అనే అతను 90 లక్షల మందిని మార్చాడో వాళ్ళే మా హిందువులు, మా పూర్వీకులు, మా బంధువులు. మీ కాంగ్రెస్ పార్టీ విముక్తి అయితేనే మేము అందరం ఒకటైతాం. థ్యాంక్ యూ చామల కిరణ్ గారు, రాకేష్ రెడ్డి గారు, దాసో శ్రవణ్ గారు. సో చూద్దాం, జూబ్లీహిల్స్ ఎలక్షన్ అయితే బీజేపీ అయితే అసదుద్దీన్ ఓవైసీ మొన్న నామినేషన్ కు హాజరైనప్పటి నుంచి దీన్ని డెఫినెట్ గా ఓవైసీకి వ్యతిరేకంగా ఉండాలంటే హిందువులంతా కన్సాలిడేట్ కావాలంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏమో ఎంఐఎం సపోర్ట్ తో తమకు చాలా మంచి జరుగుతుంది, డెఫినెట్ గా ముస్లిం ఓటు 1 సైడ్ గా వచ్చే అవకాశం ఉంది. ప్లస్ నవీన్ యాదవ్ కు సొంతంగా ఉన్న అక్కడ కాన్స్టిట్యున్సీలో ఉన్న గ్రిప్ కలిసి వస్తుంది. గతంలో ఆయన ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి కూడా మంచి ఓట్లు సాధించారు అని కాంగ్రెస్ పార్టీ అనుకుంటే, బీఆర్ఎస్ మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత, ఎస్పెషల్లీ సిట్టింగ్ గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకత, హైడ్రా, రియల్ ఎస్టేట్ ధరలు పడిపోవడం,
సిటీలో లాస్ట్ టైం బీఆర్ఎస్ రాష్ట్రమంతా ఓడిపోయినా 43% ఓటు రావడం ఇవన్నీ కూడా సానుకూల అంశాలని బీఆర్ఎస్ భావిస్తుంది. చూద్దాం, చాలా పెద్ద ఎత్తున నామినేషన్స్ ఫైల్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా ఇంకా సమాచారం రాలేదు. 10:30 అవుతోంది రాత్రి. 200+ నామినేషన్స్ దాఖలు అవుతాయని చెప్తున్నారు. ఒకవేళ అదే జరిగితే 4 కంటే ఈవీఎం మిషన్స్ ఎక్కువ ఉంటే గనక 64 మంది కంటే ఎక్కువ అయితే గనక, ఎందుకంటే పసుపు రైతులు కూడా నిజామాబాద్లో దాదాపు 200 మంది వేసినప్పుడు బ్యాలెట్ యూనిట్స్ ఎక్కువ పెట్టాల్సి వచ్చింది. కొన్ని సందర్భాల్లో తెలంగాణ బై ఎలక్షన్స్ అయినప్పుడైతే బ్యాలెట్తో పోలింగ్ జరపాల్సి వచ్చింది. సో ఈసారి ఎంతమంది మొత్తం నామినేషన్ వేస్తారు? ఎల్లుండి 24వ తేదీ 23వ తేదీ విడ్రా ఉంది. 24వ తేదీ ఈ విడ్రా తర్వాత ఎంతమంది బరిలో ఉంటారు, ఇక్కడ పోటీలో ఫైనల్గా ఎంతమంది ఉంటారు? మొత్తానికి 100+ అయితే ఖాయంగా కనిపిస్తోంది. జూబ్లీహిల్స్లో పోటీ చేసేవాళ్ళు, నిరుద్యోగులు ఫైల్ చేస్తున్నారు, రిటైర్డ్ ఉద్యోగులు నామినేషన్ ఫైల్ చేస్తున్నారు, RRR బాధితులు కూడా ఫైల్ చేస్తున్నారు. ఏం జరుగుతుందన్నది చూద్దాం. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీకే న్యూస్.